వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో రాణించిన హాసినికి యువ దళపతి భూపాల్ నాయక్ టీం ఘన సన్మానం. నర్సంపేట ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రతా దినోత్సవం. స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ స్పందన. నల్గొండ కాంగ్రెస్ లో కలకలం. ప్రెస్ మీట్ ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో మాయం. నల్గొండలో పాన్ షాప్ లో చోరీ. సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలు హాసిని రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా యువ దళపతి భూపాల్ నాయక్ టీం ఆమెను ఘనంగా సన్మానిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో ప్రతిభ చాటిన హాసినికి గ్రామంలో ఘన సన్మానం జరిగింది. యువత దళపతి భూపాల్ నాయక్ టీం పుష్పగుచ్చం శాలువాతో ఆమెను అభినందించింది. హాసిని సాధించిన విజయం మరెంతో మంది విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్రామాలలో చెందిన విద్యార్థులు వివిధ పాఠశాలలో వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వారందరూ హాసినిని స్ఫూర్తిగా తీసుకుని చదవాలని, మహబూబాబాద్ జిల్లాకి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ దళపతి టీం సభ్యులు డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణు నాయక్, మరిపెడ ఎడెల్లి వెంకన్న, డోర్నకల్ ఇన్ఛార్జ్ శంకర్ నాయక్, నరసింహులపేట గణేష్, చిన్నగూడూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వంగా భావిస్తున్నాం. అందులో మన ముద్దుబిడ్డ, మన గ్రామానికి ముద్దుబిడ్డ హాసిని స్టేట్లో మంచి ర్యాంక్ రావడం మాకందరికీ, అంటే జిల్లా వ్యాప్తంగా అందరం గౌరవపడుతున్నాం. మరి ముఖ్యంగా కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షుడైన గౌరవనీయులు కిసాన్ పరివార్ అధ్యక్షుడు నానావత్ భూపాల్ నాయక్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి ఆ తల్లిని కలవండి, ఒకసారి మేము భరోసాగా ఉంటాం, ఆమెకి ఏం కావాలో ఆమె చేతుల వారంగా మేము ఉంటాం, ఆమె చదువుకున్నంత వరకు, ఆమె ఏ స్థాయిలో చదువుకుంటారో ఆ స్థాయి వరకు నా సహాయం ఎంతవరకు అంటే అంతవరకు చేస్తారని సార్ మాటిచ్చారు. సహాయం చేస్తున్న భూపాల్ నాయక్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తల్లి వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. భూపాల్ నాయక్ గారి వర్గానికి, అలాగే సర్పంచ్ గారికి, వార్డు మెంబర్కి అందరికీ నా ధన్యవాదాలు. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నాకు ఇంతగా సత్కరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నా ఉన్న ఐఏఎస్ కోరికను నేను ఖచ్చితంగా నెరవేర్చి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యేంత వరకు సర్పంచ్ గారి సహకారం, మా భూపాల్ నాయక్ గారి టీం సహకారం, భూపాల్ నాయక్ గారి సహకారం ఎప్పుడు నేను వెంటే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరఫున, మా తరఫున అందరికీ, మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను. థ్యాంక్ యూ పెద్దగా. మంచి అద్భుతాన్ని మాకు అందించడం. ఇక్కడే ముందు పై చదువులకు పోయి మంచి ఒక హోదాని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ, మానవహారం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను గులాబీ పువ్వులతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న తప్పు పెద్ద ప్రమాదం. చిన్న తప్పు
ప్రముఖ గాయని మంగ్లీ భావోద్వేగంగా స్పందించారు. తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ విచారణ కోరారు. మంగ్లీ మాట్లాడుతూ పాటలు తప్ప నాకు స్కామ్ల గురించి తెలియదు. నేను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని తెలిపారు. పేదరికం నుంచి వచ్చిన తనకు డబ్బు విలువ తెలుసునని, గత నెల రోజులుగా ప్రోగ్రామ్స్ రికార్డింగ్స్ కూడా నిలిపివేశానని చెప్పారు. ఈ వ్యవహారం ప్రజల్లో తప్పుగా వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిజమైన బాధితులకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంగ్లీ తరపు న్యాయవాది మాట్లాడుతూ అసలు నేరగాళ్లే బాధితుల రూపంలో పోలీస్ స్టేషన్కు వస్తున్నారని ఆరోపించారు. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి, దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హిమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా శోకకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరపున ఉంటా, నిలబడి ఉంటా 100%.
బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి అంతే. అని పేరు చెప్పినా అనుకో ఆ డబ్బులు నాకు అందవు. అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRsలో ఎక్కడ హేమకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హేమకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పారు. ఆ వీడియో చూపిన ఆయన హేమకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఇది ఛానల్ కాదు, ఆ వీడియో ఆయన మీడియా ముందు వచ్చి ప్రాపర్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. నేను తప్పకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సార్. వన్ మోర్ థింగ్ సార్, దయచేసి మేడం గారిని దోషిగా చూపించకండి. ఆమెకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ కంపెనీలో బాధితుల అమౌంట్ ఏం తీసుకోలేదు. ఆ బాధితులకు ఈమె డైరెక్ట్ ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకొని తనను దోషిగా చూపించకూడదని నేను కోరుతున్నాను. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఫ్లెక్సీ వివాదం చర్చనీయాంశమైంది. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో లేకపోవడం పార్టీ లోపలి విభేదాలకు దారితీసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే తొలగించారని కోమటిరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుని కాంగ్రెస్ లో అంతర్గత పరిస్థితులపై చర్చలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో పాన్ షాప్లో చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల వివరాలను సేకరిస్తూ పోలీసులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు బట్టబయలు పెట్టారు. శ్రీనివాస కాలనీ పరిధిలోని ఓ గోదాంలో దాచిన బియ్యాన్ని మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ యువ నాయకుడు ప్రవీణ్ తన బృందంతో కలిసి గుర్తించారు. ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించేలా కొంతమంది రేషన్ డీలర్లు అక్రమార్కులతో చేతులు కలిపి ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ ఘటనలో గోదాం యజమాని సుధాకర్ పరారీలో ఉన్నట్టు
చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కిలోకు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 60 టన్నుల వరకు రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించిన అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సూచన మేరకు వచ్చి ఇక్కడ బియ్యంని పోలీస్ అధికారులకు పట్టడం జరిగింది. వారు స్పందించి ఇక్కడ ఇప్పుడే మా డైనమిక్ కార్పొరేటర్ లింగోర్ డివిజన్ రాజశేఖర రెడ్డి వారి సలహా మేరకు కంప్లైంట్ వస్తే మేము వచ్చినాం. నిన్న కూడా వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి కంటే ఇన్ని లేవు బియ్యం. ఇవాళ చూస్తే 20 టన్నుల బియ్యం వచ్చినాయి. అంటే ఒక్క రోజులో 20 టన్నుల బియ్యం వస్తున్నాయి అంటే రోజుకి ఎన్ని బియ్యం వస్తుంది, ఎట్లా పోతుంది? దీని గురించి ఇప్పుడుగా 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా అక్రమంగా జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు పట్టించుకుంటలేడు. ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు దగ్గరుండి పట్టించుకొని ఇట్లాంటి విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఇంత 3 నెలల రేషన్ బియ్యం ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రకంగా బియ్యం ఇస్తుంటే రేషన్ డీలర్లు అక్రమంగా అమ్ముకోవడం జరుగుతుంది. దీనిపైన ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు అందరిపైన రేషన్ డీలర్లే కానీ ఎవరితోనే అందరి మీద చర్య తీసుకొని దీన్ని గట్టిగా ఈ చర్య తీసుకొని వాళ్ళ మీద ఎవరెవరు దీని వెనకాల హస్తం ఉందో అందరినీ పట్టుకొని అందరి మీద కేసులు పెట్టి ఇట్లాంటి అక్రమ రవాణా బియ్యం రవాణా కాకుండా చూడాలని నేను కోరుకుంటున్నా. లింగోజిగూడ డివిజన్లో మాత్రం ఇట్లాంటివి ఇంకోసారి జరిగితే లింగో డివిజన్ కాదు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలని ఇట్లాంటివి జరిగితే ఊరుకునేది లేదు. ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ఈ రకంగా ఉన్నది కానీ ఇప్పుడు ఇంకోసారి మాత్రం పట్టుకుంటే వేరే రకంగా ఉంటుంది. మేము అందరికీ హెచ్చరిస్తున్నాము. అందరూ దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. ఈరోజు మా టీపీసీసీ అధికార ప్రతినిధి లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మా డివిజన్ పరిధిలో శ్రీనివాస కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నారని మా కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారికి సమాచారం వస్తే రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో వేమరేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నారు. వెంటనే మా కార్యకర్తలందరినీ కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయండి, నేను అధికారులతో మాట్లాడతాను. వెంటనే ఇక్కడికి వచ్చి చూడగా వందలాది బస్సులు ఇక్కడ నిల్వ చేసి ఉండడం జరిగింది. వెంటనే మేము సమాచారం మా కార్పొరేటర్ గారికి ఇస్తే వారు అంటే ఎస్ఓటీ కానీ పోలీస్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి, అందరూ కూడా ఒకటే విధంగా బియ్యం తినాలని మనిషికి 6 కిలోల బియ్యం చొప్పున వేలాది కార్డులు పెంచి ఇక్కడ బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మొత్తం రేషన్ డీలర్లంతా కూడా ఇక్కడ కొమ్ము కాస్తూ అందరూ కూడా అధికారులు ఏఎస్ఓ డిఎస్ఓలు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అంతా ప్రజలకు ఇవ్వకుండా బియ్యం అంతా ఇక్కడ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల 18 రూపాయలకి అక్కడ అమ్ముతున్నారు, 40 రూపాయలకి ఇక్కడికి వెళ్ళి కర్ణాటక తల్లి వెళ్తున్నాయని మాకు సమాచారం ఉంది. కార్పొరేటర్ గారు రాజశేఖర రెడ్డి గారు అనేక మార్కు హెచ్చరించారు, బియ్యం రవాణా చేయొద్దు, నా ఏరియాలో స్ట్రిక్ట్గా ఉంటాను. అయినా కానీ ఎవరైతే అండి నేను చెప్తే ఏఎస్ఓ రాడు డిఎస్ఓ రాడు పోలీస్ అధికారులు రాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుకుంటూ అదేవిధంగా నిన్నే చెప్పి పోయినాం ఇక్కడ బాబు చేయొద్దు అంటే ఏఎస్ఓ వచ్చిండు నూకలు ఉన్నాయని ఏదో కేసు రాసి వేయండు. ఇప్పుడు కూడా బియ్యం ఉన్నాయి, మాకు సీజ్ చేయాలని మేము పట్టుబడుతున్నాం. సీజ్ చేసేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్ళము. ఏదైతే ప్రజాప్రభుత్వం పేదల గురించి పనిచేస్తుందో దాన్ని ఇలాంటి వారి అక్రమాలని మనం అరికట్టకుంటే ఇంత పెద్ద వ్యవస్థ మనకు అన్ని సివిల్ సప్లై ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఎస్పీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. గట్టి చర్యలు తీసుకుంటే కానీ ఇంకొకరికి భయం రాదు. ఖచ్చితంగా ఏదో చిన్న వాళ్ళని కేసు వేసి రిమాండ్ చేయొద్దు. దీని ఇంకా ఎంతమంది వస్తాం ఉంది. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు ఏ రేషన్ షాప్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి అన్ని కూడా తనిఖీలు చేసి అన్ని షాపులు కూడా సీజ్ చేస్తే ఇంకోసారి ఇంకోటి చేయడానికి భయపడతాడు. మనం ఇదే విధంగా పోతామంటే అటు ఇదే విధంగా నడుపుతాడు, మామూలు ఇస్తూనే ఉంటాడు, నెలకు లక్షలు, మళ్ళీ ఇదే విధంగా దంద చేస్తాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం అధికారులు ఉంది. లింగోజిగూడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అక్రమంగా జరిగితే చెప్పండి. ఏ ఏరియా అయినా మా ప్రాంతం కాదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎవరైనా ఉపేక్షించొద్దు. ముఖ్యంగా పోలీస్ అన్నలకు కూడా జోడించి చెప్తున్నాం, ఖచ్చితంగా సీజ్ చేయాలి. దీని ఇంకా పెద్ద గద్దలు ఎవరు, ఏ రేషన్ డీలర్లు, ఏ అధికారులు, అవసరమైతే సివిల్ సప్లై అధికారులను కూడా ఇలా కేసు బుక్ చేయాలి. వాళ్ళ అవినీతే ప్రధానంగా ఈరోజు ఇలాంటి బియ్యంకి ఇక్కడ అడ్డం అవుతుంది. అందరికీ ఈ విధంగా మీరు అందరూ అధికారులపై చర్య తీసుకున్నారని మీడియా దీని అంతా కూడా వెలుగు చేస్తే ఇంకొక ఎక్కడైనా సరే రేషన్ డీలర్లు కానీ ఇలా అక్రమంగా రవాణా చేసే వాళ్ళు భయపడతారు.
రాజశేఖర రెడ్డి గారి పట్టుదలతోనే ఈరోజు సీట్ చేపించడం జరుగుతుందని మీ అందరూ కూడా మీడియా మిత్రులు చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో రాణించిన హాసినికి యువ దళపతి భూపాల్ నాయక్ టీం ఘన సన్మానం. నర్సంపేట ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రతా దినోత్సవం. స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ స్పందన. నల్గొండ కాంగ్రెస్ లో కలకలం. ప్రెస్ మీట్ ఫ్లెక్సీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో మాయం. నల్గొండలో పాన్ షాప్ లో చోరీ. సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.